అయ్యా, ఈ బిడ్డ చనిపోయిన వీరభద్రుడి కొడుకు. వీరభద్రుడికి వీళ్ళిద్దరూ భార్యలు. ఈ ఇద్దరినీ ఒకే ఇంట్లో ఉంచాడయ్యా. ఏ భార్య కడుపొచ్చిందో తెలియదు గాని ఇద్దరినీ పట్నంలో కొంతకాలం ఉంచాడయ్యా. ఏ హాస్పిటల్లో తెలియదు. బిడ్డ పుట్టాక ఇద్దరూ కలిసే వచ్చారు. ఇద్దరూ బిడ్డను లక్షణంగా పోషించుకుంటూ వచ్చారయ్యా. వీరభద్రుడు పోయిన తర్వాత ఈ బిడ్డ నా బిడ్డని మంగమ్మ, కాదు నా బిడ్డని తాయారమ్మ గొడవ పడుతున్నారయ్యా. ఈ బిడ్డ ఎవరి బిడ్డో మీరే తేల్చి చెప్పాలి. ఇంతకాలం కలిసి పెంచారని చెప్తున్నారు, మరి హిమేత్రుడు కూడా అలాగే పెంచొచ్చుగా? అది కాదండి, ఆ వీరభద్రుడు చచ్చిపోతూ అతనుకున్న 3 ఎకరాల మామిడి తోట ఆ బిడ్డ పేరు రాసి మరీ చచ్చిపోయాడు. అదండి లిటికేషన్. ఓ సరే, ఆ బిడ్డలా తీసుకురా. అయ్యో బాబు, బాబు, నా బంగారు తండ్రి. చూసారా, ఆమె చెయ్యి తగలగానే ఏడు పాపేశాడు. ఆమె తల్లి. ఏడవకు నాన్నా. ఇలా ఇవ్వమ్మా. అరెరెరెరెరెరెరె. చూసారా, తల్లి ఒడి తగలగానే బిడ్డ ఏడు పాపేశాడు. ఆవిడే నిజమైన తల్లి. ఆ బిడ్డలా తీసుకురా. చూడండి అమ్మా, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి సమాధానం చెప్పాలి. అలాగే బాబు. ఈ బిడ్డకి ఎన్ని పళ్ళు వచ్చాయి? లెక్క పెట్టలేదండి. 3 అండి. ఈ బిడ్డ వంటి మీద పుట్టుమచ్చలు ఎన్ని ఉన్నాయి? గమనించలేదండి. 3 అండి. వీప్ మీద 1, కాలు మీద 2. తన బిడ్డను గురించి ఇన్ని వివరాలు చెప్పిన తాయారమే అసలు తల్లి. రామా, బాబు ఆగండి. నమస్తే సార్. అన్నగారు, ఒక తీర్పు వల్ల 10 మంది నేరస్తులైనా తప్పించుకోవచ్చు గాని ఒక్క అమాయకుడు కూడా బలి కాకూడదు. అంటే మా తీర్పు తప్పంటారా? మీరడిగిన ప్రశ్నల బట్టి, ఆ తాయారమ్మ టకా టకా చెప్పిన సమాధానాలను బట్టి ఆమె నిజమైన తల్లి కాదేమోనని నా మనసు కనిపిస్తోందని మీ మనసుకు చెప్పాలని నా మనసు అంటోంది. మీరు కనుక నాకు అవకాశం ఇస్తే సంగతి తేల్చేస్తాను. అలాగే. ఏమయ్యా, పాప తీసుకో. ఇలా రా అమ్మా, భయపడి కూర్చో. కూర్చో. ఇప్పుడు నా కళ్ళల్లోకి చూడు. ఇక్కడ నా కళ్ళల్లోకి చూస్తున్నావు. నా కళ్ళల్లోకి చూస్తున్నావు. పరిసరాల్ని మర్చిపోతున్నావు. మర్చిపోయావు. నువ్వు నా స్వాధీనంలోకి వచ్చేశావు. నీ మనసులో ఉన్న నిజాన్ని చెప్పబోతున్నావు. చెప్పేస్తావు. నీ పేరేమిటి? నక్క చిత్తుల తాయారమ్మ. నీ మొగుడి పేరు? నాకు మొగుడు లేడు. మరి వీరభద్రుడెవరు? ఆ మంగమ్మ మొగుడు. నన్ను ఉంచుకున్నాడు. నీకు బిడ్డలెంత? నాకు బిడ్డలు లేరు, పుట్టరు కూడా. గన్నవరంలో గర్భసంచి తీయించుకున్నాను. మరి ఆ మంగమ్మ బిడ్డని నీ బిడ్డగా ఎందుకు అబద్ధం ఆడావు? ఆ వీరభద్రుడు ఆస్తి మొత్తం బిడ్డ పేర రాశాడు. ఆస్తి కోసం అబద్ధం ఆడాను. విన్నారా అన్నగారు? విన్నాం. ముందు ఈవిని మామూలు స్థితికి తీసుకురా. ఇప్పుడు నువ్వు మామూలు స్థితికి వచ్చేస్తున్నావు. వచ్చేశావు. ఇప్పుడు ఏం జరిగింది? ఏం జరిగిందా? తమ్ముడి గారు హిప్రాయిడ్ విద్య వల్ల నీ మనసులో కుతంత్రం అంతా బయట పెట్టడం జరిగింది. నువ్వు అసలు తల్లివి కాదని రుసైంది. ఇప్పటికైనా చెంపలేసుకుని బయటికి వెళ్ళు, లేదా పోలీసులు పిలిపిస్తాను. వద్దు బాబు, వద్దు. నా తప్పు క్షమించండి. వెళ్ళు. వస్తాను బాబు, వస్తాను. మంగమ్మ, నీ బిడ్డను తీసుకెళ్ళు. మర్చిపోలేదు బాబు. తమ్ముడి గారు, మీరు అమెరికా వెళ్ళి ఇలాంటి విద్యలని నేర్చుకున్నది ఏదో వినోదం కోసం అనుకున్నాను, కానీ ఇలాంటి వివాదాలను కూడా పరిష్కరిస్తాను కల్లో కూడా అనుకోలేదు.